హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గణేష్ ఎమ్మా రిలేడర్. ఈరోజు వచ్చేసి G+1 హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. అది హెచ్ఎండి లేఅవుట్లో ఉంటుందండి. హౌస్ వివరాలకు వెళ్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 30, లోతు 50, 167 గజాలండి. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్. ఎస్ఎఫ్టీ వచ్చేసి దాదాపు 2800 దాకా ఉంటుందండి. ఇంటి ముందుకు వచ్చేసారు రోడ్డు 40 ఫీట్ రోడ్ అండి. మంచి కాలనీ అండి, మంచి డెవలప్మెంట్ కాలనీ, ఫుల్ డెవలప్మెంట్ అవుతుందండి. 24 అవర్స్ సెక్యూరిటీ. ఈ వెంచర్లో 40 ఫీట్ రోడ్లు, 100 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్లు ఉంటాయండి. చూడండి, కాలనీ చూడండి, ఈ విధంగా ఉంటుంది. చుట్టూ చూసుకున్న అన్ని ఇండ్లే ఉన్నాయండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది కాలనీ. మంచి డెవలప్మెంట్ ఏరియా, మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. చూడండి, కాలనీ మొత్తం మంచి ప్రైమ్ లొకేషన్ అండి. చూసుకోండి, ఈ విధంగా ఉంటుంది. ఇంటి ముంగట ఇట్లా ఇల్లే ఉంది, రోడ్ సోల్ అయితే లేదు. చేసి ఫ్రంట్ ఎలివేషను చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. హౌస్ ఎంట్రెన్స్ అవుతున్నామండి. చేసి ర్యాంపు, పార్కింగు, గల్లీలు, ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ వేసారండి. మెయిన్ డోర్ వచ్చేసి టెక్ డోరు, వాల్స్కి వచ్చేసి టైల్స్, వాల్ సీలింగ్ లైట్లు. చేసి సెట్ బ్యాకు ఇంటి చుట్టూతుంటండి, ఒక మనిషి తిరిగి అంతా. వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి టెక్ డోరు, మెయిన్ ఎంట్రన్స్, హాల్లో పల్సలింగ్ లైట్లు, టీ పాయింటు, వెంటిలేషన్ గురించి విండోస్. 100% వాస్తు, 100% క్వాలిటీతో కట్టిన హౌస్ అండి. ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్, ఇంటి లోపల మొత్తం మార్బుల్స్ వేసారు. ఇలా ముందుకెళ్తే డైనింగ్ హాలు, ఫ్లోర్, పల్సలింగ్ లైట్లు, వెంటిలేషన్ గురించి విండోస్, నార్త్లో డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. చేసి మనకు పూజ గది, చేసి కిచెన్, ఓపెన్ కిచెన్, కింద సెల్ఫులు, పైన సెల్ఫులు, ఎల్షేప్లో సజ్జా, వెంటిలేషన్ గురించి విండోస్. ఇలా ముందుకెళ్తే కిచెన్లో ఈస్ట్లో డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు ఈశాన్య మూల బోర్ అండి. ఇక్కడ వచ్చేసి సంపు. ఇలా ముందుకెళ్తే డైనింగ్ హాల్లోకి వచ్చామండి. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చాము. ఇలా ముందుకెళ్తే మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, పల్సలింగ్ లైట్లు, ఇవన్నీ సెల్ఫ్లేనండి. వెంటిలేషన్ గురించి విండోస్. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి లో రూఫ్. ఇలా ముందుకెళ్తే కామన్ బాత్రూమ్. చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, పల్సలింగ్ లైట్లు, వెంటిలేషన్ గురించి విండోస్. చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్లు, సజ్జా, బ్లూ రూఫ్. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చామండి. ఇలా ముందుకెళ్తే విశాలమైన కార్ పార్కింగ్లోకి వచ్చాము. చూడండి, ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రానైట్ వేసారు. స్టీల్ రైలింగ్ ఇట్లా ఉన్నది. ఇల్లు అయితే చాలా బాగుందండి. వచ్చేసి ఒకటో ఫ్లోర్కి వచ్చామండి. ఒకటో ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్, ఇంటి లోపల మొత్తం మార్బుల్స్ వేసారు. పల్సలింగు, పైకి పోయే బెడ్రూమ్ ఇచ్చారండి. వర్షం పడితే నీళ్ళు కిందికి రాకుండా. ఇంటి ముంగట వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది. సెట్ బ్యాకు,
వచ్చేసి ఫోటో ఫ్లోర్ మెయిన్ డోర్ వచ్చేసి టెక్ డోరు. హాల్లో పల్సీలింగ్ లైట్లు, టీ ప్యాంటు, వెంటిలేషన్ గురించి విండోస్, ఫ్లోర్ వచ్చేసి మార్బుల్స్. ఇలా ముందుకెళ్తే పూజ గది, మనకు డైనింగ్ హాల్లో ఫ్లోర్, పల్సీలింగ్ లైట్లు, నార్త్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. వెంటిలేషన్ నుంచి విండోస్, కిచెన్, ఓపెన్ కిచెన్, కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్షేప్ సజ్జా. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్, వాల్స్కి వచ్చేసి ఈ విధంగా టైల్స్ వేసారండి. కిచెన్లో ఈస్ట్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. చేసి ఇక్కడ వాష్ ఏరియా, ఇంటి వెనకాల చూసుకుంటే అన్ని ఇళ్ళే ఉన్నాయండి. చూడండి, ఇళ్ళ మధ్యలో ఇల్లే ఉన్నది. 24 hours సెక్యూరిటీ ఉంటుందండి. సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నీ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 phase కరెంటు, జొమాటో క్యాబ్ అన్నీ వస్తాయండి. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, పల్సీలింగ్ లైట్లు, సెల్ఫ్లు, సజ్జా, వెంటిలేషన్ గురించి విండోస్. ఇలా ముందుకెళ్ళి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఇలా ముందుకెళ్తే కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో పల్సీలింగ్ లైట్లు, ఇవన్నీ సెల్ఫ్లేనండి. వెంటిలేషన్ గురించి విండోస్. చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ వచ్చేసి 167 గజాలు, వెస్ట్ ఫేసింగ్ హౌస్. బిల్డర్ కోట్ చేసే ప్రైస్ కేవలం 1,30,00,000 మాత్రమేనండి. 1 crore 30 lakhs ఓన్లీ అండి. 1,30,00,000 మాత్రమే. కూర్చొని మాట్లాడేటప్పుడు తగ్గిస్తారు. సిట్టింగ్లో కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు రేట్ తగ్గిస్తారండి. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ చర్రపల్లి, నియర్ వరంగల్ హైవే, నియర్ ఈసీఎల్, హైదరాబాద్. ఈసీఎల్ నుంచి రాంపల్లి చూసుకుంటే 10 కిలోమీటర్ దాకా వస్తా అండి. వరంగల్ హైవే నుంచి చూసుకుంటే 4 నుంచి 5 కిలోమీటర్ దాకా వస్తా అండి. చెర్రపల్లి రైల్వే స్టేషన్ చూసుకుంటే 6 కిలోమీటర్ దాకా వస్తా అండి. లేదు మాకు ఈ ఇల్లు బడ్జెట్ ఎక్కువ అవుతుంది, మాకు చిన్న ఇల్లు కావాలనుకున్న వారు మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మా ఛానల్ పేరు వచ్చేసి గణేష్ ఎమ్మ రియల్టర్ అని సెర్చ్ చేస్తే చిన్నిళ్ళు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి. కావాల్సుకొని చూజ్ చేసుకొని మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 9347324563. థ్యాంక్ యూ.